శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 26 శ్లోకం చెప్పుకోబోతున్నాం. 25 శ్లోకంలో ఎవరినైతే మనం చెప్పుకున్నామో మహాపూజ్య అనే నామంలో వారందరూ కూడాను ఈ మహాప్రళయ కాలంలో లయమైపోతారు. మళ్ళీ వాళ్ళు వివిధ రకాలైన బాధ్యతలను నిర్వహించడానికి మళ్ళీ అవతరిస్తారు అంటూ ఈ శ్లోకంలో గల అంతరార్థం కింద మనం చెప్పుకోవచ్చు. ముందుగా సంస్కృత శ్లోకాన్ని విందాం. తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత తెలుగు పద్యాన్ని వింటూ దాని తర్వాత మనం విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకం. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాసో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సంమీలితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. హరిచందన ఎంత చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని. ఇప్పుడు మనం దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. సతీ సతీదేవి, విరించిహి బ్రహ్మ, పంచత్వం మరణమును అంటే మహాప్రళయ కాలంలో మరణాన్ని, పంచత్వము అంటే వ్రజతి పొందుతున్నాడు, హరిహి విష్ణువు, విరతిం చైతన్యరహితుడై, ఆప్నోతి పొందుతున్నాడు. కీనాసహ అంటే నాశనము చేసేవాడు అంటే యముడు, వినాశం భవతి వినాశాన్ని పొందుతున్నాడు, ధనదహ కుబేరుడు, నిధనం మరణమును, యాతి పొందుతున్నాడు, మహేంద్రీ ఇంద్రునికి సంబంధించిన, వితతి అపి పరివారం కూడా అంటే కూడా అని పరివారం కూడా, సమ్మీళిత దృశ కనులు మూతపడి, వితంద్రి నిద్రాణమవుతున్నాయి, అస్మిన్ ఈ కనబడే ప్రపంచంలో, మహాసంహారే మహాప్రళయము పొందినప్పుడు అంటే కల్పాంతమునందు మహాప్రళయము వచ్చినప్పుడు, త్వత్ నీ యొక్క పతి భర్త అయిన అసౌ ఈ సదాశివుడు, విహరతి క్రీడిస్తున్నాడు, ఏమాత్రం మార్పు చెందకుండా క్రీడిస్తున్నాడు అని అర్థం వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ప్రతిపదార్థం. ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుంటాం. అమ్మా సతీమ తల్లి, మహాప్రళయంలో బ్రహ్మ పంచభూతాల్లో కలిసిపోతున్నాడు, విష్ణు చైతన్యరహితుడైపోతున్నాడు, యముడు నశిస్తున్నాడు, కుబేరుడు మరణిస్తున్నాడు, ఇంద్రుడు అతని పరివారం అంతా కూడా నిద్రాణమైపోతుంది. కానీ నీ భర్త అయిన సదాశివుడు మాత్రం విహరిస్తూ ఉంటాడు అంటూ శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో చెప్పారన్నమాట. అంటే ఇందులో పరమేశ్వరుణ్ణి సదాశివుడని, సాంబశివుడని ఇలా పిలుస్తుంటాం కదా. సా అంబ అంటే అమ్మవారితో కూడినటువంటి సదా ఎల్లప్పుడూ ఉండే శివుడు అనమాట. అంటే ఏమిటి, ప్రపంచం అంతా నశించిపోయినా కూడాను తాను మాత్రం విహరిస్తూ ఉంటాడట. ఎవరైనా ఆయనే అమ్మవారి పతి, అందుకే ఆయన సదాశివుడు అనే పేరు అనమాట. ఇంత మహాసంహారంలో ఆయన ఒక్కడే ఎలా ఉన్నాడు అని ప్రశ్నిస్తే దానికి శ్లోకంలో ఆఖరి పాదంలో మనకు చెప్తారు. సతీ అన్న పదాన్ని యూజ్ చేశారన్నమాట. మనకిప్పుడు చాగంటి వారు కూడాను ఎప్పుడు చూసినాడు ఆవిడ మాంగళ్య బలం అంటూ ఉంటారు కదా. సతి అంటే పతివ్రత. ఆ పతివ్రత అంటే మాంగళ్య బలం బాగా ఉన్నది, గట్టిగా ఉన్నది అని అర్థం అన్నమాట. తెలుగులో పద్యాన్ని వినేద్దాం ముందుగా. తొలగు విధాత శౌర్యును తూలు యముండనగారు, నాశమై కలియు కుబేరుడున్ మరియు కన్నులు మూయు మహేంద్రధామమున్, నిలుచు సదాశివుండొకడు నిర్మల చిత్తము తోడన్, మహాప్రళయమునందన్నది భవాని పతిత్వ మహత్వ సత్వమే. అనురాధ గారు ఎప్పటిలాగానే చాలా చక్కగా పద్యాన్ని పాడి వినిపించారు మనకి.
మహాప్రళయ కాలంలో ఏ విధంగా విశ్వం అంతా కూడాను నశించిపోతోంది అన్నది పద్యంలో చాలా భావయుక్తంగా పాడి వినిపించారు మనకి. భవాని యొక్క పతిత్వ మహత్వ సత్వమే అంటూ చెప్పారు ఈ పద్యంలో. అంటే ఆవిడ యొక్క పాతివ్రత్య మహిమ. అందువల్లే ఆ సదాశివుడు ఒక్కడు మాత్రం ఉండిపోతున్నాడు. మిగతా అందరూ కూడాను ప్రళయకాలంలో లయమైపోతున్నారు అంటూ చక్కటి శ్లోకాన్ని అందించారు శంకర భగవత్పాదులు వారు. ఇప్పుడు దీని విశ్లేషణలోకి వెళ్దాం మనం. దీనికి మనం లలిత సహస్రనామాన్ని అన్వయిస్తే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అన్నది ఒకటొస్తుంది. ఇందాక మనం పాతివ్రత్యం గురించి చెప్పుకున్నాం గదా! సతీ అన్న నామం ఒకటి మనం ఇక్కడ చక్కగా అన్వయించుకొని చెప్పుకోవచ్చనమాట. ముందుగా మనం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. దీనికి కాస్త వివరణ చూద్దాం. మహాకల్పే మహాప్రళయే యన్మహేశ్వరస్య మహాతాండవ విశ్వోపసంహారాత్ ఆత్మైకశేష సముద్భతానందకృతం తత్కాలే అన్యస్య కస్యాపి అభావత్ ఇయమేవ సాక్షిణి అన్నారు. అంటే ఏమిటి ఇందులో? మహేశ్వరుడు మహాప్రళయమునందు విశ్వాన్ని చేస్తున్నప్పుడు తానొక్కడే ఉండి ఆత్మానందంకై మహాతాండవ నృత్యం చేస్తున్నట్ట. అప్పుడు ఇతరులెవరూ లేరు అక్కడ. దేవి మాత్రమే ఆయన తాండవానికి సాక్షిగా ఉండిపోతుంది. ఈ విషయమే మనకి మళ్ళీ పంచదశి సప్తమం నందు కల్పాంతమునందు కండపరశువైన శివుని చేత కల్పింపబడిన తాండవమును దేవి సాక్షిగా ఉండి నీ మూర్తితోటి సారూప్యమై శోభిల్లుతోంది అంటూ మనకి వివరించారనమాట. పంచదశి స్తవే కల్పోపసంహారణ కల్పిత తాండవస్య దేవస్య కండపరుషోః పరభైరవస్య పాశాంకుశైక్షవసరాసన పుష్పబాణైః సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరిః ఏక ఇది అంటూ చెప్తారనమాట. అలాగే దేవి భాగవతంలో మనకి ఈ దేవి సకల విశ్వాన్ని సంహరించి సర్వజీవులను తన శరీరం నందు ప్రవేశపెట్టి క్రీడిస్తోంది అని చెప్పారు. ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయే లింగాని సర్వజీవానాం స్వశరీరే నివేశ్య చ ఇది దేవి భాగవతి అంటూ అక్కడ చెప్పారు. అలాగే మహావాసిష్టంలో ఇంకొకటి ఏం చెప్పారంటే మహావాసిష్టేపి నిర్వాణ ప్రకరణోత్తరణార్థే ఏకాసి ఇతి తమే సర్గే శతాధికైః శ్లోకైః అత్యద్భుతమతి భయంకరం నృత్యం ఉభయోరిర్వర్ణ్య ఉపసంహృతం అంటూ అందులో ఆయన చేసిన తాండవాన్ని గురించి వర్ణించారు. మహావాసిష్టంలో 81 సర్గులో ఆయన చేసిన తాండవాన్ని గురించి వర్ణించారు. అప్పుడు కూడా సాక్షిగా అమ్మవారే ఉండిపోయింది అన్నారు. ప్రళయంలో సర్వము నశించాక శివశక్తులు మాత్రమే మిగిలిపోయాయి. వారు ఆనందంతోటి అప్పుడు తాండవం చేశారు అంటూ ఇందులో చెప్పబడింది. శివునితోటి శక్తి చేరి ఉందన్న ఆ భైరవుని నృత్యానికి ఆవిడ సాక్షి అయింది. అందరూ లయమైపోయిన వాళ్ళిద్దరూ మాత్రం ఉండిపోయారు అంటూ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. శాస్త్రి గారు ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు. అది కూడా మనం విందాం. మహాతాండవాన్ని ఆ తాండవం చేస్తున్న శివుణ్ణి చూసేవారు ఎవరు ఉండరు ఒక అమ్మవారు తప్ప అంటూ ఇందులో అర్థం వస్తుంది కదా! అంటే ప్రళయంలో కూడా వీరిద్దరే ఉన్నారు. ప్రకృతి, పురుషులు. మనలో ఎవరన్నా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ఉండే మనం అలా ఒంటరిగా ఉన్నామని తెలియడము ఈ 2 భావాలు ఉంటాయి. తెలుసుకునేవాడు అయ్యవారితో పాటు తెలియడం అనే అమ్మవారు ఎప్పుడు విడదీయని జంట. అంటే జ్ఞానము, జ్ఞేయం. ఇంకా మనం మొదట చెప్పుకున్నట్టుగా శివశక్త్యాయుక్త అన్న దాంట్లో ఈ అర్థమే మనకి కనబడుతూ ఉంటుంది. అంటే ప్రళయంలో అందరూ లయమైపోయినా అమ్మవారు, అయ్యవారు మాత్రం ఉండిపోతారు. అందుకే ఇది మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అన్నారు. ఆ తర్వాత నామం మనం ఇది సతి అన్న నామం. పాతివ్రత్యాత్ సద్రూపత్వాచ్చ సతి దాక్షాయణ్యా ఇదం నామం తదుక్తం బ్రహ్మపురాణే హైమవతీం ప్రకృత్య సాతు దేవి సతీ పూర్వం ఆసీత్ పశ్చాదుమాభవత్ సహవ్రత భవస్యైవ సీతయా ముచ్యతే భవ అన్నారు. అంటే పాతివ్రత్యము సద్రూపంగా కలిగినది సతి అంటున్నారు. దక్షుణ్ణి కుమార్తె సతి అంటున్నారు. బ్రహ్మపురాణంలో హైమవతి గురించి మనకి చెప్పబడింది. అందులో పూర్వం సతిగా ఉండి ఆ తర్వాత ఆవిడ ఉమ అయింది. భవస్యై వసతై భవుడితోటి కలిసి ఉంది ఈవిడ. ఆమెను వదిలి శివుడు ఉండడు అంటూ ఇందులో అర్థం చెప్పుకున్నారంటే ఆవిడ పాతివ్రత్యాన్ని గురించి ఇక్కడ చెప్పబడిందనమాట. అయితే ఇందులో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా మనం ఏంటంటే సత్ అంటే బ్రహ్మ అనే అర్థం.
త్రికాలంలో ఉండేది అని కూడా అర్థం. సతి అన్నది అక్కడి నుంచి తీసుకుంటాం మనం. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఉండేది కాబట్టి ఆవిడ సతీ. అంటే ఆవిడే బ్రహ్మము, నిత్యము, సత్యము. పతివ్రత. పతియే వ్రతముగా కలది. అన్ని వేళలయందు భర్తనే అనుసరించేది ఆవిడ. ఈవిడ దాక్షాయణి కుమారి అని చెప్పుకున్నాం కదా మనం ఇందులో. అయితే దేవి సప్తసతిలో మనకి ఈవిడ్ని ప్రథమ చరిత్రలో మనకి కాళి, తార, భిన్నమస్త, సుముఖి, భువనేశ్వరి, బాల, కుబ్జ అంటూ చెప్తారు. అలాగే మధ్యమ చరిత్రలో లక్ష్మి, లలిత, కాళి, దుర్గా, గాయత్రి, అరుంధతి, సరస్వతి అంటూ చెప్తారు. ఉత్తమ చరిత్రలో బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ అంటూ చెప్తారు. నంద, శతాక్షి, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రమరి వీళ్ళందరూ కూడాను 7 సతులు అంటూ చెప్పుకుంటుంటారు. వీరందరి సమిష్టి రూపమే పరమేశ్వరి. అందుచేతే ఆవిడ సతి అంటూ చెప్పబడింది అంటూ మరొక వివరణ కూడాను మనకి దొరుకుతుందనమాట. ఇందాక చెప్పుకున్నట్టు సతి ఎప్పుడూ ఉండేది అని కదా! సర్వమునందు ఉండేది ఆవిడ కాబట్టి సతి అంటూ మనం తీసుకోవచ్చు. సర్వ స్త్రీ దేవతలకి సమిష్టి రూపం ఈవిడ అంటూ మనం పైన చెప్పుకున్న రూపాలన్నిటిని కూడాను చెప్పుకోవచ్చనమాట. ఈ రకంగా జనన మరణాల మధ్య కాలంలో వివిధ రకాల జీవన వ్యాపారాల బాధ్యతలను నిర్వహించేవారు వేరువేరుగా ఉంటాడు. జనన మరణాల మధ్య గల జీవిత కాలం నందు మాత్రమే దేహం పట్ల వీరి బాధ్యతలు పరిమితమై ఉంటాయన్నమాట. ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సదాశివుడు మనలో మానవ ప్రజ్ఞకు అతీతంగా బ్రహ్మరంధ్రం వద్ద నుండి సహస్ర చక్రంలో ఎళ్లవేళలా నిశ్చల స్థితిలో ధ్యానమగ్నుడై ఉంటాడు. ఆ సదాశివుడి నుండి బయటకి వ్యక్తమై సదాశివునిలో లీనమయ్యే విశ్వం ప్రకృతి అంటారు. ఈ అభివ్యక్త అభిక్లుప్తాలనే సృష్టి ప్రళయం అంటారు. ఈ విశ్వ ప్రకృతిని జగజ్జనని అంటారు. బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, యమాది ఉన్నత స్థాయి విశ్వదేవతామూర్తులను వాళ్ళందరూ కూడాను కాలానికి వసుడై కాల ధర్మాన్ని అనుసరించి తమ తమ వ్యక్తిగత అస్తిత్వాల్ని కోల్పోవాల్సిందే కానీ విశ్వనాథుడైన సదాశివుడు మాత్రం ఎళ్ళవేళలా చెక్కు చెదరకుండా ఉండగలడు. ఈ విశ్వనాథుని పత్ని అయిన విశ్వజనని యొక్క పాతివ్రత్య బలమే దీనికి కారణం అంటున్నారు శంకరుడు వారు. విశ్వనాథుకి ఆయన నుండి వ్యక్తమయ్యే దేవతలకి మధ్య గల తేడాని ఈ శ్లోకంలో మనకి ఆదిశంకరుల వారు చూపించారంటే ఆయన నుండి ఉద్భవించిన వారందరూ కూడాను మళ్ళీ లయమైపోతారు. ఆయన మాత్రం స్థిరుడు, సదాశివుడు. ఇదంతా కూడాను సతీదేవి మహిమ వల్లే, ఆ సతి మహిమ వల్లే అంటున్నారు శంకరులు వారు. ఇప్పుడు దీనికి మనం యంత్రం గనక చెప్పుకుంటే దీనికి యంత్రం త్రిశూల వలయ అర్ధవలయ సహిత చతురస్రం అనమాట ఇది. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే యంత్రాన్ని కానీ బీజాక్షరాన్ని కానీ మనం గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి. మనంతరం మనం ప్రాక్టీస్ చేయకూడదు. ఈ శ్లోకాన్ని గనక మనం పఠిస్తే సర్వార్థ సిద్ధి కలుగుతుంది అంటారు పెద్దలు. రేపు మరొక నామంతోటి మళ్ళీ ఇదే ఛానల్లో ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు.